సిటీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరుగుతోంది. చిన్న పెద్ద కలిసి కైట్స్ ఎగురవేస్తున్నారు. డైలీ బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుని పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. కైట్ ఫెస్టివల్తో సిటీ మొత్తం కలర్ఫుల్గా మారింది. ఆకాశంలో రంగురంగుల పతంగులు సందడి చేస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, కైట్ ఫెస్టివల్ డీటెయిల్స్ ఏంటి? నివారించడానికి వారు చేసినటువంటి ఈ స్క్రిప్ట్ చాలా రెండో రోజు కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్ట్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది. మనం చూడొచ్చు ఉదయం 10 గంటల నుంచేలే ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అందరూ కూడా తమ కైట్స్ని ఎగురవేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా కొన్ని లంచ్ బ్రేక్ కాబట్టి కొన్ని కైట్స్ నింపినా కూడా మిగతా కొన్ని మన విశాఖపట్నంలో ఉన్న కైట్ అయితే ఎగురుతూనే ఉంది. దీంతోపాటు ఇటు స్వీట్ ఫెస్టివల్ కూడా చాలామంది జనాలు వస్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు ఒకసారి కైట్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఎవరెవరు వచ్చారో వాళ్ళకి సంబంధించిన స్టాల్స్లో కూడా స్పెషల్గా కైట్స్ని డిజైన్ చేసి అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. దాదాపుగా 19 దేశాల నుంచి వెళ్ళి 40 ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ కావచ్చు, వివిధ రాష్ట్రాలు ఇటు గుజరాత్, మధ్యప్రదేశ్, ఇటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ వంటి స్టేట్స్ నుంచి చాలా వరకు అయితే నేషనల్ కైట్ ఫ్లయర్స్ కూడా వచ్చారు. దీనికి సంబంధించిన కూడా అంటే ఒక్కొక్క కైట్ ఫ్లయర్ కూడా ఒక్కొక్క ఆకారంలో ఉన్న కైట్స్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్ అని చెప్పాలి, వివిధ ఆకారాలని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా అంటే మొత్తం ఓవరాల్గా 95 మెంబర్స్ కైట్ ఫ్లయర్స్ వచ్చారు. ఈ 3 రోజులు అంటే నిన్న ప్రారంభమైన ఈ కైట్ ఫెస్టివల్ రేపు కూడా జరగనుంది. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ కైట్స్ని ఎగురేస్తున్నారు. మనం చూడొచ్చు నిన్న మినిస్టర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా చాలా వరకు అయితే కొన్ని కైట్స్కి స్పెషల్గా నైట్ టైంలో కనబడేందుకు లైట్స్ని కూడా అరేంజ్ చేశారు. అవి నైట్ కూడా ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా నైట్ కూడా అందరినీ అలరించడానికి, ఆ వృత్తిని అలరించడానికి, చిన్నపిల్లలను ఎంటర్టైన్ చేయడానికి స్పెషల్గా లైట్స్ కూడా అరేంజ్ చేసి ఫ్లై అయితే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు కొంచెం విండ్ తక్కువగా ఉండడంతో కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పాలి. చాలా వరకు లంచ్ టైం కూడా ఉంది కాబట్టి అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఫ్లైట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇది కైట్స్ కావచ్చు, దీంతోపాటు కొన్ని ఫ్లైట్ ఆకారంలో ఉన్న కైట్స్ కూడా ఇస్తున్నాయి. అవి కూడా బ్రేక్ టైం అయితే కామన్ ఉంటున్నాయి. మిగతా చూసుకున్నట్టయితే ఇటు స్వీట్ ఫెస్టివల్లో కూడా మొత్తం 60 నుంచి 70 వరకు స్టాల్స్ ఏర్పాటు చేశారు. అందులో దాదాపుగా 1150 నుంచి 1200 వివిధ రకాల వెరైటీ స్వీట్స్ని కూడా అందుబాటులో ఉంచారు. మన తెలంగాణ పిండి వంటలే కాకుండా ఇటు మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు నార్త్ స్టేట్స్ నుంచి ఈవెన్ ఇంటర్నేషనల్ అంటే మలేషియా, ఇటు బంగ్లాదేశ్, థాయిలాండ్ వంటి కంట్రీలలో కూడా బాగా ప్రాచుర్యం పొందిన అక్కడ ఫేమస్ స్వీట్స్ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ స్వీట్ ఫెస్టివల్లో అందరూ కూడా వచ్చిన వాళ్ళు 95% మహిళలు మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా స్వయం ఉపాధి అంటే ఇక్కడ మన తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే సెర్ప్ అనే సంస్థ ద్వారా కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదంటే వీహబ్ నుంచి కావచ్చు, కొంతమంది మహిళలని ఎంటర్ప్రైనర్గా మార్చేందుకు, బిజినెస్ ఉమెన్గా మార్చేందుకు ఎవరైతే గవర్నమెంట్ ప్రోత్సహిస్తుందో అలాంటి వాళ్ళు కూడా తమ స్టాల్స్ని ఇక్కడ పెట్టారు. ముఖ్యంగా తెలంగాణ పిండి వంటలు, స్వీట్స్, వీటితో పాటు దాదాపు 1200 స్వీట్స్ ఇవన్నీ అయితే ఆగుతుంది ఆకట్టుకునే విధంగా అమర్చారు. వచ్చిన వాళ్ళు కూడా టేస్ట్ చేయొచ్చు, లేదంటే కొనుక్కునే ఫెసిలిటీ కల్పిస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి కూడా వీళ్ళందరూ చేసినవి షాప్స్ అయితే కాదు, ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్స్ మాత్రమే గవర్నమెంట్ కూడా ప్రియారిటీ ఇస్తుంది. మన దీంతో పాటుగా వీళ్ళందరినీ ఉమెన్ బిజినెస్ ఎంటర్ప్రైనర్గా మార్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందనే చెప్పాలి. ఇంకా దీంతో పాటు చూసుకున్నట్టయితే ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉంది. తర్వాత మళ్ళీ 3 రోజులు అంటే 16, 17, 18
8వ తారీఖు ఇదే పరేడ్ గ్రౌండ్లో హాట్ ఎయిర్ బెలూన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దీంతోపాటు గచ్చిబౌలి స్టేడియంలో 16, 17వ తేదీమో డ్రోన్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నారు. అంటే మనము డ్రోన్ ఫెస్టివల్ అంటే చాలామందికి వీడియోలు తీయడానికి యూజ్ అవుతాయి డ్రోన్స్, లేదంటే కొంత అగ్రికల్చర్ యూజ్ చేస్తారు అనుకుంటాం. కానీ ఈ డ్రోన్స్ స్పెషల్గా రేసింగ్ కండక్ట్ చేస్తున్నారు, ఫుట్బాల్ మ్యాచ్లు కూడా ఆడిస్తామని చెప్తున్నారు. బాలాకారంలో వివిధ కలర్ లైట్స్తో ఉండే ఈ డ్రోన్స్ని ఈచ్ టీమ్, ఒక టీంలో 5 డ్రోన్స్ ఉంటాయి. మొత్తం రిమోట్ కంట్రోల్తో కూడా ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా 10 రేసింగ్ టీమ్స్, 20 సాకర్ టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలంగాణ టూరిజం అధికారులు అయితే ప్రకటించారు. అంటే దీంతోపాటు ఇట్లా హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఒక ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి గతంలో ఎప్పుడు జరగలేదు. అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశము. బుక్ మై షోలో దీనికి సంబంధించిన టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కూడా టికెట్స్ అమ్మట్లేదు. ఓన్లీ ఫస్ట్ 300 అంటే కొంచెం లిమిటెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 300 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంచాము. ఆ 300 కూడా ఎవరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ ఫ్లైట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందో టూరిజం అధికారులు తెలిపారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు హాట్ ఎయిర్ బెలూన్ షో అనేది సిటీ పెరేడ్ గ్రౌండ్తో పాటు ఆ సిటీ అవుట్స్కట్స్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. అది కొంతమంది సెలబ్రిటీలని, కొంతమంది వివిఐపీలని తీసుకెళ్ళున్నారు. అక్కడ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల రౌండ్ వేస్తుంది హాట్ ఎయిర్ బెలూన్. ఇక్కడ పెరేడ్ గ్రౌండ్లో మాత్రం 80 ఫీట్ హైట్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ దింపేస్తుంది. అంటే నైట్ టైంలో హైదరాబాద్ ఎలా ఉంటుంది అనేది చూసేందుకు ఇది ఒక మంచి చక్కని అవకాశం అని చెప్పాలి. అయితే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం మధ్యాహ్నం టైంలో ఫ్లోటింగ్ అనేది వస్తున్నారు, వెళ్తున్నారు జనాలు. ఈవినింగ్ టైంలో మాత్రం ఫుల్ రష్గా ఉంటుంది. దాదాపుగా నిన్న ఈవినింగ్ మనం చూసుకుంటే ఇనాగ్రేషన్ టైంలో ఒక 10 నుంచి 15,000 మంది అంటే పబ్లిక్ అయితే ఇక్కడికి వచ్చారు. ఈరోజు కూడా ఇటు ఫెస్టివల్ హాలిడేస్ ఉండడంతో పాటు ఈరోజు కూడా ఒక ఈవినింగ్ టైంలో 20,000 మంది కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.